మా బిల్లు లేకపోతే మీకు ఎవరికి బిల్లు చేయాలా మీకు ఎట్లా పడదు అందరూ వెయిట్ చేయాలి కొంచెం కానీ ఇది చేస్తే ఏమవుతుంది ఎవరు మాట్లాడారు అవునా అరే సలా వాసమ్మా ఈ సలా ఇవ్వడం తప్పు ఎందుకంటే ఇచ్చిన న్యాయం గారు మాతో ఎక్కువ అర్థం బిల్లులు రాకపోతే బిల్లు వస్తలేదు అని వచ్చి మేడం దగ్గర స్కూల్కు తాళం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు బిల్లులు వస్తలేవని తాళం వేసిన సార్. ఎంత రావాలి బిల్లులు? ఎంత రావాలి? బిల్లు 18 లక్షలు రావాలి. నా డైనింగ్ వాళ్ళే 18 లక్షలు ఇది రావాలి. డైనింగ్ వాళ్ళ లాట్రూమ్ బాత్రూమ్ అవి రావాలి. ఒక్క బిల్లు కూడా నాకు లేవలేదు. అప్పుడు వచ్చి నన్ను బాగా భరించలేక నేను మంచి గేటు తాళం వేసాను. అప్పులో ఇబ్బంది నేను భరించలేక తాళం వేసాను. ఇప్పుడు ఏమంటావు? నాకు బిల్లులు వచ్చేదాకానే గేట్ తాళం వేస్తాను సార్. ఎవరన్నా వచ్చి హామీ ఇవ్వాలి. వచ్చి హామీ చేసినాక తీర్చాలి. మా పేరు మంచిర్యాల జిల్లా లక్షపేట మండలం, మా గ్రామం వెలుగనూరు. నా పేరు గడికొప్పుల విజయ. చైర్మన్కు 8 సంవత్సరాలే సార్. సార్ డైలింగ్ వాళ్ళు కట్టినాం, కరెంటు ఫిట్టింగ్ చేసినాం, రిపేరింగ్ చేసినాం, స్టంప్ కట్టినాం. 20 లక్షల పని సార్. అంత అప్పు తెచ్చిన, అప్పు తెస్తే అప్పులో ఇంటికి వస్తారు. ఇప్పుడు తాళం వేసే పరిస్థితి వచ్చింది సార్. ఇక ఎవరి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికైనా, కలెక్టర్ దగ్గరికైనా ఎవరైనా కానీ ఈ పథకం లేదంటారు, మన బడి లేదంటారు సార్. ఇప్పుడు మాకు ఏం చేసే పరిస్థితి లేదు. అప్పులో నమ్ముతలేదు. రోజు 10 మంది అప్పులో వస్తారు సార్.